మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. మనకు అభయాన్నిచ్చి మనకున్న పరిస్థితుల్లో నీకు కలిగిన భయము, దుఃఖము, ఆవేదన అంతటిని చూస్తున్న దేవుడు నిన్ను వెన్ను తట్టి ధైర్యపరుస్తున్నాడు. ఒకవేళ నీకున్న సమస్యలను బట్టి, నీవు ఎదుర్కోబోతున్న సమస్యలను బట్టి, నీవు ప్రస్తుతం వెళుతున్న మార్గములను బట్టి, నీ కుటుంబ పరిస్థితిని బట్టి, నీ చుట్టూ ఉన్న ఆ సమస్యలను బట్టి ఒకవేళ నీ హృదయము కలవరముతో నిండుకుందేమో, నీ హృదయము భయముతో నిండి ఉన్నదేమో, చుట్టూ ఎలాంటి స్థితిగతులున్నా నా దేవుడు ఆయన వాక్కు నిన్ను బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది. దేవుని మాట యందు విశ్వాసం ఉంచి ధైర్యముతోనూ నిబ్బరమైన మనసుతోనూ కొనసాగుదుముగాక. నువ్వు కంటితో చూస్తున్న పరిస్థితిని బట్టి, నీ వింటున్న మాటలను బట్టి కాక, దేవుని యొక్క మాటను బట్టి, ఆయన నోటి వాక్కును బట్టి నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకొని ధైర్యముతో అడుగులు వేయాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు, అభయమిస్తున్నాడు. అట్టి కృప మనము కలిగి ఉందముగాక. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారయ్యా. మీ హృదయములను కలవరపడనీయకుడి అని నీ బిడ్డలకు కలిగిన పరిస్థితులను బట్టి ఏ కలవరముతో ఉన్నారో, ఏ భారముతో ఉన్నారో, ఏ దుఃఖముతో ఉన్నారో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో ఎరిగిన దేవుడవయ్యా. వారికి కలిగిన కలవరములన్నీ, భయములన్నీ యేసు నామముల తొలగిపోవునుగాక. కృపను అనుగ్రహించండి, ధైర్యమునివ్వండి. ఎలాంటి పరిస్థితి అయినా నా యేసయ్య నాతో ఉన్నాడు, నా దేవుడు నాకు జయమిస్తాడు, ఆనందాన్ని అనుగ్రహిస్తాడు, ఈ సమస్యలన్నిటిని అధిగమించగలిగిన కృపను, జ్ఞానమును నాకు ఇస్తాడు అనే ఒక గొప్ప విశ్వాసముని పిల్లలలో నిండుకొనుగాక. కృప కలుగునుగాక. మార్పు లేని జీవితాలు మార్చబడునుగాక. అయ్యా, తారుమారుగా ఉన్న పరిస్థితులు చక్కపరచబడునుగాక. నా తండ్రి, మీ గొప్ప కార్యములు నీ బిడ్డల జీవితంలో జరిగించుమని, ఎందరైతే బిడ్డల ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొనుమని వేడుకుంటూ యేసు నామములు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువు కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. మీ హృదయములను కలవరపడనీయొద్దు. మీకున్న వ్యాధిని బట్టి, బలహీనతను బట్టి, మీ పిల్లల భవిష్యత్తు మీ కళ్ళ ముందు మీరు చూస్తున్న దానిని బట్టి, మీకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి, మీకున్న భయములను బట్టి మీ హృదయాలను వెరవనీయకుడి. నా దేవుడు మీ గుండెల నిండా గొప్ప విశ్వాసముతో నింపి గొప్ప ధైర్యముతో నడిపించునుగాక. తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దైవాశీర్వాదములకు పాత్రులుగా మార్చబడండి. ఎవరైతే భయముతో ఉన్నారో వారిని మనము ప్రోత్సహించి ధైర్యపరిచి నేనున్నాను అని వెన్ను తట్టినట్టు దేవుడు మనము కూడా మన సహోదరులను, సహోదరీలను, మన ఆప్తులను, బంధువులను, స్నేహితులను ధైర్యపరుద్దాం. అట్టి కృప కలిగి ఉందుముగాక. ఆమేన్.